డిల్లం బల్లం డప్పుల వేలం పోతరాజసుండు తమ్మి పైలం గల్గల్ గజాల గనుడు ఒవ్వరి మాట అయినడు తీన్మారెడ్డి సింగం ఓల్ సిటీలెక్కిండు రంగం. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనం సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి టెంపుల్ వద్ద ఉన్నాం. రేపు బోనాల సందర్భంగా ఇక్కడైతే ప్రస్తుతం అరేంజ్మెంట్స్ అన్నీ దాదాపు పూర్తి కావస్తున్నాయి. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రజలకు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని దాదాపు ఒక 500 మీటర్ల దూరంలో భారీ గేట్లను ఏర్పరిచారు. అలాగే 100 సీసీ కెమెరాలతోటి ఇక్కడ నిఘా పెట్టడం జరిగింది. సీసీ కెమెరాలే కాకుండా పోలీస్ సిబ్బందితో కూడా చాలామంది పోలీస్ వాళ్ళని ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే మన దగ్గర భక్తులు ఉన్నారు, ఒకసారి భక్తుల మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అమ్మ, మీరు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ టెంపుల్కి వస్తున్నారు? అండ్ మీ ఇక్కడ స్థానికులైనా లేకుంటే మీరు వేరే దగ్గర నుంచి ఇక్కడ విజిట్ చేస్తారా టెంపుల్ని? మేము ఇక్కడ నుంచే ఉన్నాము. ఇప్పుడైతే అక్కడ సంగారెడ్డి జిల్లాకి వెళ్ళినాము. అప్పుడు ఇక్కడనే ఉంటుంటే ఇప్పుడు మేము ఇక్కడ రామటిగుట్ట 10 సంవత్సరాల నుంచి వస్తాము. మాకు చాలా హ్యాపీ ఉంటుంది ఇక్కడ. మహంకాళమ్మ టెంపుల్ అంటే చాలా అన్ని విధాల మాకు సౌకర్యం ఉంటుంది, అన్ని విధాలు ఉంటాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న వచ్చి కూడా మాకు మంచి చాలా ఉత్సవాలు ఉన్నాయి. ప్రతి ఒక్క దానికి ఉత్సవాలు నడుస్తున్నాయి మాకు ఇక్కడైతే. చాలా సదాశివపేట నుంచి వచ్చినాం మేము. మహంకాళి జాతర అంటే చూడండి, డైరెక్ట్ దేవదర్శనమే అయిపోతుంది. మహంకాళి మాతను మొక్కుతుంటే మాకు అసలు నిజంగా స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రతిసారి మేము ఇక్కడికి వచ్చి మా మొక్కులు చెల్లించుకుంటుంటాము, అమ్మవారిని తలుచుకుంటుంటాము. అలాగే మా రేవంత్ అన్న వచ్చి కూడా మాకు అన్ని సంబరాల్లో పాల్గొనిస్తాం. మొన్ననే రైతు రుణమాఫీ జరిగింది కదండి, దాన్ని కూడా సంబరాలు చేసాం. మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉంటామన్నమాట. మేము సదాశివపేట నుంచి వచ్చామండి. సో ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా మీరు ఇక్కడికి రావట్టి, ఈ బోనాలను జరుపుకోవట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 10 years అవుతుందండి. 10 years నుంచి వస్తున్నాం. సో మీరు 10 years నుంచి ఏమైనా చేంజెస్ చూసారా? అంటే 10 years నుంచి ఇప్పటివరకు మీరు చూస్తున్నారు కదా, మీకు ఏమైనా చేంజెస్ అనిపించినాయి? ఇప్పుడు మీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందని మీరు అంటున్నారు. సో ఇంతకు ముందుకి ఇప్పటికి ఏమైనా చేంజెస్ ఉన్నాయా ఏర్పాట్లలో? చేంజెస్ ఉన్నాయండి. అది వరకు ఉంటే కొంచెం బాగా ఉండేది, సెక్యూరిటీ ఉండేది, వచ్చే వాళ్ళని కాదు, రానిచ్చే వాళ్ళు కాదు, ఇక్కడ వరకు చేరించే వాళ్ళే కాదు, చాలా మంది ఇచ్చేసేవాళ్ళు. సో ఇప్పుడైతే డైరెక్ట్ మన అమ్మవారి దర్శనం అయిపోతుంది, తిరుగుతున్నాము, హ్యాపీగా మొక్కులు తీర్చుకుంటున్నామండి. దగ్గర కూడా రానిచ్చే వాళ్ళు కాదు. సో ఇప్పుడు ఓన్లీ బోనాల టైంలోనే మీరు టెంపుల్ని విజిట్ చేస్తారా అమ్మా, లేదంటే నార్మల్ టైంలో కూడా వచ్చి వెళ్తూ ఉంటారు? మీరు నార్మల్ టైంలో కూడా వచ్చి వెళ్తుంటారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కలిగి వస్తున్నారన్న? అండ్ మీరు కోరుకున్న కోరికలు అన్నీ తీరుతాయి దేవత దగ్గరికి వస్తే, అమ్మవారి దగ్గరికి వస్తే? డెఫినెట్లీ తీరుతాయండి. ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాను. చిన్నప్పటి నుంచి మా మదర్ అని తీసుకొస్తాను. దర్శనం చేసే నా పిల్లలతో వచ్చాను. అండ్ అరేంజ్మెంట్స్తో కంపేర్ చేస్తే లాస్ట్ నుంచి ఇయర్ చాలా బాగుంది. అండ్ మోర్ ఓవర్ వీళ్ళు షీ టీమ్స్ది పెట్టారు, పబ్లిక్ టాయిలెట్స్ అండ్ ఇంకోటి పబ్లిక్ టాయిలెట్స్ పెట్టారు మొబైల్వి. అవి చాలా బాగా ఉంది ఈసారి. ఏర్పాట్లలో ఏమైనా పెంచాల్సినవి కానీ ఏమైనా ఎక్కువ ఉన్నాయా? ప్రెజెంట్గా ఇప్పుడు చూస్తే ఓకే, రైట్ నౌ ఇట్ ఇస్ ఇనఫ్ ఫర్ అస్. ఇంకా రేపు చూడాలి, యాక్చువల్లీ మెయిన్గా రష్ ఉంటుంది కదా, ఆ రష్ చూడాలి ఎంత వరకు మనకి వస్తుందో అని చెప్పేసి. ఇంకటి కొంచెం రేపు రష్ ఎక్కువ ఉంటుందని ఈరోజు అడ్వాన్స్గా వచ్చాము. సో మీరు అంటే రేపు రాలేరు అని చెప్పి, రేపు రష్ ఉంటుంది అని చెప్పి ఈరోజే విజిట్ చేశాను అంటున్నారు. అంటే మీరు మళ్ళీ రేపు రారా? అదే సిచ్యువేషన్ బట్టి, రెయిన్ సిచ్యువేషన్ బట్టి. బట్ ఈరోజు దర్శనం బాగా అవుతుంది రేపటికన్నా అని ఈరోజు. సో ఈరోజు దర్శనం చేసుకొని రేపు ఇక్కడికి సంబరాలను చూడడానికి విజిట్ చేస్తామని అంటున్నారు. అవునండి. ఇక్కడ మేము సేవాదళ టీం లీడర్ అండి. ఇక్కడ ఉండి కౌంటింగ్ దాదాపు 15 ఏళ్ళ నుంచి వస్తున్నాం. ఆల్ ఇండియా మొత్తం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్. ఎక్కడైనా పొలిటికల్ మామూలే, కానీ గుడి మాత్రం ఎప్పటికీ అమ్మవారు ఏ కోరిక కోరుకుంటుందో ఆ కోరిక మాకు ఇస్తుంది. మేము అందుకే సేవాదళగా ఉండి కౌంటింగ్ చేస్తాము, జాతరలప్పుడు లైన్లు మెయింటైన్ చేయడము అవన్నీ చేస్తాము. ప్రతి ఒక్కరూ పొలిటికల్ పక్కకెట్టి అమ్మవారి కోసం వచ్చి దర్శనం చేసుకొని మనకేమైనా కోరికలు ఉంటే అడిగి తీసుకొని మొక్కుబడి తీర్చుకుంటే బెస్ట్ అని నా ఉద్దేశం. మీరు ఇక్కడ సేవాదళగా ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? 15 ఏళ్ళ నుంచి చేస్తాం. 15 ఏళ్ళ నుంచి ఏంటంటే పొలిటికల్ మనకొద్దు, భక్తులం కాబట్టి అమ్మవారికి మనకే లింక్ ఉండాలి, ఎవరు మనకు సంబంధం లేదు. ఏదంటే వాళ్ళు రోడ్లు కరెంటు వాళ్ళకి సంబంధము, మనకి అమ్మవారి సంబంధం. కాబట్టి ఎంత రష్ ఉన్నా లేకున్నా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటే బాగుంటుందని నా కోరిక. ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? మేము ఒక 15 years నుంచి వస్తున్నాం బోనం తీసుకొని. నార్మల్ ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి అనిపిస్తుంది? అండ్ మీరు బోనం కూడా రేపు చెల్లిస్తారు కదా చాలా వరకు జనాలు, సో మీరు ముందే చెల్లించడానికి గల కారణం ఏంటి? అంటే రేపు రష్ ఎక్కువ ఉంటుంది కదా, చాలామంది ఉంటారు కాబట్టి ముందే చేసుకొని వచ్చేస్తాం. యాక్చువల్గా ఫ్రైడేనే చేస్తాం కానీ ఇవాళ సాటర్డే చేసినాం.
మీరు ఎక్కడ ఉంటారు మేడం? ఇక్కడైనా లేకుంటే వేరే దగ్గర నుంచి వెళ్ళి మీరు ఇక్కడ కేవలం టెంపుల్ని విజిట్ చేయడానికి వస్తారా? ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉంటాం, ఎవ్రీ ఇయర్ బోనం చేస్తాం కాబట్టి ఇక్కడికి తీసుకొని వచ్చినాం. కేవలం మీరు బోనాల టైంలోనే ఇక్కడ విజిట్ చేస్తారా టెంపుల్ని? లేదు, మధ్యలో కూడా వస్తాం కానీ బోనం మాత్రం బోనాల టైంలోనే చేస్తాం. సో ఇక్కడ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర కోరికలు కోరుకుంటే అవి నెరవేరుతాయా లేదా? అవును, నెరవేరుతాయండి. ఎప్పుడు మాకు నమ్మకం, అందుకనే మేము ఎవ్రీ ఇయర్ బోనం చేస్తాం. ప్రస్తుతం మనతో ఎక్స్పోర్ట్ మెంబర్ శివకుమార్ గారు ఉన్నారు. అయితే ప్రస్తుతం ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఏమైనా అవకతవకలు ఉన్నాయని చెప్పి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం మనం. బ్రహ్మాండంగా ఏర్పాటు జరిగినాయి ఈసారి. గతంకో కదా ఇప్పుడు ఇంకా కొద్దిగా చాలా బాగా చేసినాయి. వర్షం కారణంగా కొద్దిగా ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ అది ఇబ్బంది లేకుండా వర్షం పడితే మనకు బాగుంటుంది. ఎందుకంటే ఇక ఎన్నో ఏళ్ళ వర్షాలు సరిగా లేక వర్షం ఉంటేనే మనకు ఉంటుంది, బాగుంటుంది కదా అని. వర్షం తగ్గితే మనం ఇంకా బ్రహ్మాండంగా జాతర జరుగుతుందని ఆలోచన చేస్తున్నాం అంతే. సో చూశారు కదా, ఇది ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లు. అండ్ ఏర్పాట్లు కూడా దాదాపుగా అన్ని పూర్తవుతున్నాయి. అయితే కొంతమంది భక్తులు మాత్రం రేపు అమ్మవారిని దర్శించుకోవడానికి సమయం పడుతుందని చెప్పి, రద్దీ చాలా ఉంటుందని చెప్పి ఈరోజే వచ్చి తమ బోనం చెల్లించుకుంటున్నారు. అండ్ వారు ఈరోజే అమ్మవారిని దర్శనం చేసుకొని రేపు కేవలం సంబరాలు చూడడం మాత్రమే ఇక్కడికి విజిట్ చేస్తామని చెప్పి అంటున్నారు. కెమెరామెన్ మధుతో కిరణ్. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. మనం ఇక్కడ సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ రేపు జరగబోయే బోనాల ఉత్సవానికి దాదాపు ఏర్పాట్లన్నీ పూర్తయిపోతున్నాయి. భక్తులు కూడా మనకి ముందస్తు దర్శనానికి వస్తున్నారు. మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎట్లా ఉన్న ఏర్పాట్లు ఏంటి అని. మేము ఇక్కడనే పుట్టి పెరిగినామండి. సో ఇక్కడి నుంచే మేము ఎవ్రీ బోనాలుకి ఇట్లా అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటాం. ఇంకా దానికి తోడు ఈ మహంకాళి అమ్మవారి టెంపుల్లో మా కొలువు తీరిన మా పెద్దమ్మ తల్లి ఉంటుంది, చండీదేవి అంటాము. మా అమ్మవారిని ఇంతకుముందు మీరు చూసినట్టయితే మాది పల్లకీలో వచ్చి మహంకాళి టెంపుల్లో నుంచి మా చండీదేవిని తీసుకెళ్ళి మా ఇంట్లో పెడతామన్నమాట. అది మా తల్లిగారిలాగా అమ్మవారు అనుకుంటారు. సో అలా ఈ సాటర్డే రోజు అమ్మవారిని మా ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో అభిషేకాలతో చేసి, ఆదివారం రోజు అనగా రేపు బోనాల రోజు మా ఇంటి నుంచే అమ్మవారిని మళ్ళీ పల్లకీలో ఊరేగింపు చేస్తాము. దానికి తోడు మా ఇంట్లో నుంచే పోతురాజులు కూడా వెళ్తారనమాట. రేపు సేమ్ ఈవినింగ్ టైము పలారం బండి అంటారు కదా, అది ఉంటుంది అనమాట. మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఇట్లా బోనాలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఇప్పుడు ఆల్మోస్ట్ నేను 40 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. అలా నేను కాకుండా మా మామయ్య, యాక్చువల్గా ఇది మా అత్తగారి ఇల్లు అనమాట. సో మా మామయ్య వాళ్ళు చిన్నప్పటి నుంచి అక్కడి నుంచి చేసుకుంటూ వస్తున్నాం. మాది పులిగొండ వంశం అనమాట. సో అక్కడి నుంచి అమ్మవారిని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మా ఇంట్లో పెట్టి పూజలు చేసి మళ్ళీ బుధవారం రోజు మళ్ళీ అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ మహంకాళి అమ్మ గుడిలో పెడతాం. మళ్ళీ ఇక్కడ రంగం ఫేమస్ అని చెప్తున్నారు కదా, దాని పట్ల మీకు అంటే ఎలాంటి నమ్మకం, ఏమనుకుంటున్నారు మీరు? అది అమ్మవారి తనతో పలికించే మాటలు అవి. అది మేము చాలా నమ్మకంగా భావిస్తాము. డైరెక్ట్గా అమ్మవారు తనలో వచ్చి సూచనలు చెప్పడం కానీ, లేకపోతే మనకి ఏం జరగబోతుంది అన్న కొంచెం క్లూ అనేది ఇస్తుందన్నమాట. అది చాలా నమ్ముతాం కూడా. అదొక పెద్ద ఘట్టంలా ఫీల్ అవుతాం మేము. మీరు ఇక్కడికి వచ్చారు కదా గుడిని విజిట్ చేయడానికి, సో మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? నాకు చాలా హ్యాపీ. బోనాలు అంటే నాకు ఫేవరెట్ ఫెస్టివల్, అంత ఇష్టం. అంటే చిన్నప్పటి నుండి ఇక్కడికి బోనాల్ ఫెస్టివల్కి వస్తూనే ఉన్నావా? అవును, వస్తున్నా. మీ ఇంటి దగ్గర బోనాలు ఎట్లా చేసుకుంటారు? అక్కడ తెలియదు, ఎందుకంటే అప్పుడు అక్కడ అయ్యేటప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం బోనాలు చేయడానికి. ఈ బోనాల్ని ఎలా అంటే మీరు రోజు స్కూల్కి వెళ్ళి అట్లా ఉంటారు కదా, సో ఈ బోనాలు అప్పుడు మీరు ఎట్లా ఎంజాయ్ చేస్తారు? స్కూల్ డుమ్మా కొట్టి. అంటే ఎలాంటి సాంగ్స్ అంటే ఇష్టం మీకు? అంటే బోనాలకి సపరేట్ సాంగ్స్ ఉంటాయి. తెలీదు నాకు. దిల్లం బల్లం సాంగ్ పాడు. దిల్లం దిల్లం బల్లం డప్పుల వేలం పోతరాజ సుండు తమ్మి పైలం గల్ గల్ గజాల గనుడు ఒవ్వరి మాట అయినడు తీన్మారెడ్డి సింగం ఓల్ సిటీలెక్కిండు రంగం. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం మాట్లాడాం కదా, వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ నుండి అమ్మవారిని ప్రత్యేక పూజలతో ఊరేగింపు చేశారంట. సో మళ్ళీ వాళ్ళు రేపు ప్రత్యేక పూజలతో అమ్మవారిని వాళ్ళ ఇంటి నుండి బోనంతో గుడికి తీసుకొస్తారంట. సో అలాగే ఇంకా ఏంటి అంటే ఇంకా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఇంకా రేపు భక్తులు ఎంతమంది వస్తారు అనేది రేపటి కోసం వేచి చూడాల్సి ఉంది. సో కెమెరామెన్ మధుతో శ్రావ్య.